ఒక వ్యాపారస్తుడిని బెదిరించడం ఏంటి? ఒక వ్యాపారస్తుడు ఆస్తి లాక్కోవటం ఏంటి? దుర్మార్గం అనిపిదా? అంటే వ్యాపారస్తులను బెదిరియటం ఏంటి? వాళ్ళు ఎప్పటి నుంచో ఎన్నో కష్ట నష్టాలు పడి దాన్ని నిర్మించుకుని ఉంటారు. డబ్బులు తెచ్చుకొని ఇన్వెస్ట్మెంట్ చూసుకొని ప్రభుత్వంతో ఎన్నో పైనుంచి కిందకి తిరిగి లైసెన్సులు తెచ్చుకొని ఆ నిర్మించుకున్న వ్యాపారాన్ని నువ్వు లాక్కోవటం ఏంటి? అసలు ఎంత దుర్మార్గం అనిపిస్తుంది కిషోర్ గారు. ఈ మిడతల దండు రాజకీయ రాక్షస మోకనక వల్ల ఏమనాలండి? అంటే ఎవడాస్తి పట్టినా లాగేసుకోవటమేనా? అంతే కదా. ఇంత దుర్మార్గం. ఇప్పుడు గల్లా జీవదేవ్ కంపెనీని కూడా అలాగే చేశారుగా. నువ్వు మా పార్టీలోకి వస్తావా, లేదంటే నీ కంపెనీని అంతు తేలస్తామని చెప్పి వాళ్ళు ఇళ్ళు కట్టుకొని అమర్ రాజా బ్యాటరీస్ అక్కడే ఉంటే ఇది పొల్యూషన్ అని డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని సకల శాఖల మంత్రి మిల్లిట్ రెడ్డి ఏమన్నాడు? సకల శాఖల మంత్రి దండం పెట్టి మేమే బొమ్మన్నాం అన్నాడు. తెలంగాణకు వచ్చి 9,500 కోట్లు పెట్టుబడి పెట్టి 100 ఎకరాల భూమిని కేటాయించి సినిమా యాక్టర్ మహేష్ బాబు పోయి ఎంప్లాయ్మెంట్ జీఎస్టీ ద్వారా ఎంత ట్యాక్స్ పోయింది? అమర్ రాజా బ్యాటరీ ఎంత పెద్ద. ఇప్పుడు బ్యాటరీ సెక్టార్లో ఎక్సైడ్ బ్యాటరీ నెంబర్ 1 ప్లేస్లో, అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు, టాటా వాళ్ళు, మహేంద్ర వాళ్ళు. అంటే సాటి తెలుగు బిడ్డ అమెరికా పోయి 4 రూపాయలు సంపాదించుకుని ఉపాధి ఇవ్వాలా చిత్తూరు జిల్లాలంటే దాన్ని ఎలా? గంగపట్నం పోర్టు ఏడు బాబుగాడు జాగీర్దార్ అయినట్టు 10.5% ప్రభుత్వ వాటా అంటే రాసిచ్చేసాడుగా. గంగవరం పోర్టు వాటా కదా, రాష్ట్ర ప్రజల వాటా రాసిచ్చాడుగా. సార్వభౌమాధికారాన్ని రాసిచ్చే అధికారం నీకెవడు ఇచ్చాడు? అంటే ఒక బాధేస్తుంది కిషోర్ గారు. సరే, రాష్ట్రాన్ని ఏ వైపుగా నడిపించారు? దీంట్లో కిషోర్ గారు ద వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే నెంబర్ 15 ఉంటుంది కిషోర్ గారు. ఓకే, ఈ నెంబర్ 15 ఒక్కటి చాలు వీడు చేసిన లంగాలు ఎత్తుకోరు పని చదవటానికి. మనం నెంబర్ 15 ఒక్కటి చాలు. అసలు ఈ డెకాయిట్ ముఠాకి నాయకుడు ఎవడు అనేది మనకు అర్థమైపోద్ది. చూస్తున్న ప్రేక్షకులు కూడా నేను గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆసక్తి ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ముఖ్యంగా మసూదన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి 15వ పేరాలో ఏముందనేది. సమ్ టైమ్స్ ఇన్ May 2020 మిస్టర్ వి విజయసాయి రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాల్డ్ మీ and informed that one Mr. Y. Vikrant Reddy, son of Mr. Y.V. Subbareddy. అంటే ఒక పార్లమెంటేరియన్ రాజ్యసభగా ఉన్నటువంటి 11 సిబిఐ కేసుల్లో 9 ఈడీ కేసుల్లో A1 మాము అయితే, మాము అంటే కొత్త అర్థం తీయబడలే, మాజీ ముఖ్యమంత్రి అయ్యా ఆయన చెప్పకుండా ఇటు చేశాడా?